హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఎస్ఎస్ తెలుగు ట్యుటోరియల్. ఈరోజు టాపిక్ వచ్చేసి సిఎస్ఎస్ విత్ గూగుల్ ఫాంట్స్. సిఎస్ఎస్లో మనకి గూగుల్ ఫాంట్స్ ఎలా ఇన్బిల్డ్ చేయాలి అనేది చూద్దాం. ఓకేనా. ఈ ఈ గూగుల్ ఫాంట్ యూస్ చేయడం వల్ల మనకి ఏమైనా యూజెస్ ఉన్నాయంటే చాలా ఉన్నాయండి. ఇప్పుడు మనము సర్వర్కి వచ్చేసి మనకి హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, ఇమేజెస్ ఇస్తాము. అలాగే ఫాంట్ కూడా ఇస్తాం. సో మనది ఏమైందంటే ఒక 3 యూజర్స్ వచ్చేసి ఫస్ట్, సెకండ్, థర్డ్ యూజర్స్ వచ్చేసి సర్వర్ని యూజ్ చేస్తున్నాం. ఈ సర్వర్ బిజీ వస్తుంది అనమాట. అందుకు మనము ఫాంట్స్ ఒకటి గూగుల్ నుంచి తీసుకోవచ్చు. అంటే సర్వర్ బిజీ ఉన్నప్పుడు మనకి ఫాంట్స్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. సో అప్పుడు మనము ఈ 3 అనేది హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, ఇమేజెస్ మనం ఇచ్చిన గూగుల్ ఫాంట్స్ అనేది గూగుల్ నుంచి మనం తీసుకురావచ్చు. సో సర్వర్కి బాగా యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా. సో డైరెక్ట్గా ఇంపోర్ట్ చేసుకుంటుంది గూగుల్ నుంచి, బట్ నెట్ ఉండాలి. ఓకేనా. సో ఇది మనం కోడింగ్లో ఎలా చేయాలో నేను చూపిస్తాను, ఒకసారి వినండి. ఇప్పుడు మనం కోడింగ్లో ఎలా చేయాలో చూద్దాం. ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే గూగుల్ ఫాంట్ అని టైప్ చేయాలి. సో నేను మళ్ళీ ఫస్ట్ కానీ చూపిస్తాను. సో ఇక్కడ గూగుల్ ఫాంట్స్ అని టైప్ చేయాలి. గూగుల్ ఫాంట్ అని టైప్ చేసి సో ఫస్ట్ ఇదే తీసుకున్నాక ఇక్కడ ఏమవుతుందంటే మనకి గూగుల్ ఫాంట్స్ ఇలా ఉంటాయి. సో ఇలా మనం ఫిల్టర్ చేసుకోవచ్చు, పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. డిఫాల్ట్గా 40 ఉంటుంది, మన ఇష్టం. ఓకేనా. అలైన్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా. నెక్స్ట్ లాంగ్వేజ్ అరబిక్ మన ఇష్టం. తర్వాత వచ్చేసి కలర్స్ కూడా మనం తీసుకోవచ్చు అనమాట. కలర్స్ తీసుకుంటే తీసుకోవచ్చు, లేదంటే లేదు. వేరియబుల్స్ మన ఇష్టం. ఓకేనా. తర్వాత నెక్స్ట్ వచ్చేసి అంతేలేండి. ఇప్పుడు మనము ఇక్కడ లింక్ ఇక్కడ ఇవ్వాలి. సో మనకి దీన్ని మనం లైవ్లో చూద్దాం. ఓకేనా. లైవ్లో చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. సో లైవ్లో నేను తీస్తున్నాను. సో లైవ్ చూడండి. సో లైవ్లో ఎలా ఉంది? సో కామన్గా ఉంది. ఓకేనా. ఇప్పుడు మనం దీన్ని లింక్ ఇద్దాం. ఓకే. ఎలా ఇవ్వాలి అంటే ఇక్కడ మనం ఏదో ఒకటి తీసుకోవాలి. సో నేను ఏం చేస్తున్నా అంటే ఇది తీసుకుంటాను. ఓకేనా. ఇది తీసుకొని దీన్ని గెట్ ఫాంట్ ఉంది కదా, ఇక్కడ గెట్ ఫాంట్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి గెట్ కోడ్ ఉంది కదా, సో ఎంబెడెడ్ కోడ్ ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసి మనము దీన్ని ఏం చేయాలంటే మనం కాపీ చేసుకోవాలి. ఈ లింక్ వరకు కాపీ చేసుకోవాలి. చాలు, ఈ లింక్ వరకు కాపీ చేసుకొని చూద్దాం ఫస్ట్. సో కాపీ ఇక్కడ పేస్ట్ చేయాలి. సో ఇక్కడ పేస్ట్ చేయాలి, ఈ టైటిల్ కింద హెడర్లో పేస్ట్ చేయాలి. సో పేస్ట్ చేసినాక ఇప్పుడు ఏం చేయాలంటే మనం లైవ్లో చూడాలి, అయిందో లేదో చూద్దాం. సో ఇక్కడ రీఫ్రెష్ కాలేదు. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే కాలేదు కదా, ఇప్పుడు దీని మొత్తాన్ని తీసుకోవాలి. దీని మొత్తాన్ని అంటే ఈ కోడ్ని మొత్తాన్ని తీసుకొని ఇక్కడ మనము పేస్ట్ చేయాలి. సో పేస్ట్ చేసి ఇప్పుడు మనం లైవ్లో చూడాలి, అయింది. సో అయింది. సో అయిందో లేదో చూడాలంటే మనకి ఒక పని చేద్దాం. సో వేరే ఫాంట్ తీసుకుందాం. సో నేను వేరే ఫాంట్ తీసుకుంటాను, మంచి ఫాంట్. ఇది తీసుకుంటాం. సో ఇది తీసుకుంటే గెట్ ఫాంట్ మీద క్లిక్ చేసి గెట్ కోడ్, కాపీ కోడ్ తీసి ఈ దీని మొత్తాన్ని ఎరేజ్ చేసి పేస్ట్ చేయాలి. పేస్ట్ చేసి అయిందో లేదు. సో ఇది కావడం లేదు. ఓకే. మనము ఇక్కడ స్టైల్ అనే యాట్రిబ్యూట్ ఇవ్వాలి కదా, సో స్టైల్ అని ఇచ్చేసి బాక్స్కి ఇవ్వాలి. సో నేను H1కి ఇస్తాను. H1కి ఇచ్చేస్తాను. ఫాంట్ ఫ్యామిలీ నేను ఏమి ఇచ్చాను ఇక్కడ, సో ఇది ఇచ్చాను. సో మనకి ఇక్కడ ఫాంట్ ఫ్యామిలీ కాపీ చేసుకోవాలన్నమాట. సో ఫాంట్ ఫ్యామిలీ నేను ఇక్కడ కాపీ చేసుకుంటున్నాను. ఇదే కదా ఫాంట్ ఫ్యామిలీ. సో దీన్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తాను. సో ఇప్పుడు చూద్దామా.
సో అయిపోయిందా, అర్థమైంది. సో మనకి ఇక్కడ ఫాంట్ ఫ్యామిలీని టైప్ చేయాలి, ఇక్కడ కూడా అంతే బాక్స్. సో ఇక్కడ హ్యాష్ బాక్స్ కదా, సో ఐడి కాబట్టి హ్యాష్ బాక్స్, ఇదే ఫాంట్ ఫ్యామిలీని నేను కాపీ చేసుకుంటున్నాను, కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాను. సో పైన లింక్ ఇవ్వాలి, ఇక్కడ మనం దాన్ని ఫాంట్ ఫ్యామిలీ కింద రాయాలి ప్రాపర్టీ. సో చూద్దాం వచ్చిందో, వచ్చేసి ఓకేనా, అర్థమైందా. సో ఇలా మనం లింక్ ఇచ్చుకోవాలి. సో మనం కోడ్ కాపీ చేసి అక్కడ పెట్టేసేయాలి అంతే, ఓకేనా, అలా మనం చేసుకోవాలి. అర్థమైంది అనుకుంటా. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.